ఈ మధ్య కాలంలో ఇంట్లో వంటకాలు చేయడానికి కష్టమైపోయి బయట రెస్టారెంట్ల నుండి ఆర్డర్ పెట్టుకుని తినడం అలవాటుగా మారిపోయింది. చాలామంది ఇంట్లో కష్టపడి చేసి తినడం కంటే సులువుగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకొని తినడం సులువు అని భావిస్తున్నారు. దీంతో అనేక రకాల ఫుడ్ డెలివరీ సంస్థలు పుట్టుకువచ్చాయి. ఇకపోతే తాజాగా నోయిడా ప్రాంతానికి చెందిన ఓలా ఫుడ్స్ నుంచి భోజనాన్ని ఆర్డర్ చేశారు. ఒకవైపు ఆకలి వేస్తున్న ఆర్డర్ చేసిన భోజనం ఇంకా రాలేదని బాధపడుతున్నాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు మండిపోయి చేదు అనుభవం అతనికి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నోయిడాలో ఉంటున్న వ్యాపారవేత్త అమన్ బీదేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేశారు. అయితే తన ఫుడ్స్ ని తీసుకువచ్చే డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి తనకి అదనంగా ₹10 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో దానికి నిరాకరించిన జైస్వాల్ ఆ తర్వాత ఓకే అన్నాడు. అలా జరిగినా కానీ అతడు తాను ఆర్డర్ చేసిన ఫుడ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా సుమారు 45 నిమిషాలు గడిచిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ డెలివరీ కాకపోవడంతో తన ఫుడ్ ఎక్కడ వరకు వచ్చిందని చూడగా ఫుడ్ డెలివరీ కాలేకపోగా తన ఫుడ్ ను తీసుకువచ్చిన వ్యక్తి ఎంచక్కా తన ఆర్డర్ చేసిన ఫుడ్ ని లాగిచ్చేస్తున్న దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. ఆ డెలివరీ చేసే వ్యక్తిని ఇది నా ఫుడ్ నువ్వు తింటున్నావు ఏంటి అని అడగగా ఏం చేసుకుంటావో చేసుకో అని అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మరింత కోపానికి లోనయ్యాడు. నా ఫుడ్ నువ్వు ఎందుకు తింటున్నావు అని ప్రశ్నించగా మరి ఏం చేయాలంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు సదరు డెలివరీ బాయ్. మోటార్ సైకిల్ పై కూర్చొని డెలివరీ డ్రైవర్ కస్టమర్ ఫుడ్ ను తినేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోని జైస్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇదివరకు కూడా మాకు ఇలాంటి కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. ఇలాంటి వారిని కంపెనీ యాజమాన్యం వెంటనే తొలగించాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ ప్లాట్ఫామ్ లో క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ లేదని కామెంట్లు చేశారు.